చేసుకుంటారు. దేవునికి దూరమైన వాళ్ళు ఎలా అవుతారంటే వాళ్ళ ఆశీర్వాదాన్ని చేతులారా వాళ్ళే పాడు చేసుకుంటారు. దుష్టుడు వచ్చి మనల్ని ఏమీ చేయడు. వాడు చేసే ప్రయత్నాలన్నీ కూడా దేవునికి నిన్ను దూరం చేయాలని చూస్తాడు. ఏంటిది? దేవునికి నిన్ను దూరం చేయాలని చూస్తాడు. నీవు గనక వాడి కుయుత్తులను ఒక్కసారి పసిగట్టి దేవునికి దూరం కాకుండా ఆ మహోన్నతుడైన దేవుణ్ణి గనక నువ్వు అంటుకట్టుకుని బ్రతకగలిగితే నీవేదైతే ఇది నా జీవితంలో జరగదేమో, ఇది అసలుకి మారదేమో అని మీరు అనుకుంటారు కదా, అవన్నీ కూడా దేవుడు మార్చగలడు, తప్పకుండా మారుస్తాడు. అయితే మనం ఏం చేయాలి? దేవునిలో నిలిచి ఉండాలి, మహోన్నతుల్లో నిలిచి ఉండాలి. మనం ఫస్ట్లో ఒక లేఖనం చదువుకున్నాం. ఏంటంటే ఇలా మహోన్నతుడైన దేవుణ్ణి చూడాలని కానీ, మాట్లాడాలని కానీ, కలవాలని కానీ లేదు. ఈ సృష్టిని అంతా చేసిన దేవుణ్ణి చూడాలనుకోవద్దా? మాట్లాడాలనుకోవద్దా? ఒక్కసారి నన్ను చూస్తే బాగుంటుంది. అసలు సముద్రాన్ని అంటే చేశాడు, అవునా? తాడుగా లేదు కానీ దీన్ని ఏలాడదీస్తున్నాడు. అసలు ఎలా సాధ్యమైంది ఇదంతా అని ఆయన ఒక్కసారి నాకు చూడాలి అని అనుకోవద్దా? కానీ ఎవరికైనా ఆలోచన పుడతనియా? అక్కడ ప్రవక్తలు చెప్పినా సరే వాళ్ళకి ఏమాత్రం ఆలోచన పుట్టట్లేదంట. ఈరోజు సేవకులు అనేకులు నిలబడి మాట్లాడుతూ ఉంటారు, నీ సృష్టికర్తను ఒకసారి స్మరణకు తెచ్చుకో అని. కానీ ఎవరికి? దేవుడు అంటే ఎవరికి పడుతుందండి? లోకం దాని ఆశ గతించును అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. గతించిపోయే దాని కొరకు గంటల సమయం కేటాయిస్తున్న నీవు శాశ్వతమైన దాని కొరకు, మహోన్నతుడైన దేవుని కొరకు 1 గంట సమయం కేటాయించగలుగుతారా? ఒక రోజంతలో అంటే 1 గంట. ఇందాక నేను బస్సులో వస్తూ ఉంటే నా పక్కన ఒక సహోదరుడు కూర్చున్నాడు. కాలేజీ స్టూడెంట్, చదువుకుంటున్నాడంట, స్టడీలు ఉండి అంట, హాస్టల్లో జాయిన్ అవ్వడానికి వస్తున్నాడంట. నేను మాట్లాడిన తర్వాత అన్నాను, తమ్ముడు రోజులో 1 గంట సమయం దేవుని కేటాయించాయా అన్న. అంటే అన్న మాకు గంట సమయం ఉండదన్నా అని మాట్లాడాడు. అప్పుడు నేను ఇంకా ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను. తమ్ముడు దేవుడికి ఇన్ని చేశాడు, అన్ని చేసిన దేవునికి నువ్వు గంట సమయం ఇయ్యలేకపోతే దేవుడు బాధపడతాడా? పడ్డా అంటే పడతాడన్నా. పడ్డా మరి ఆక్సిజన్ ఎంత? మీరు పెట్టుకున్న ఆక్సిజన్ ఎంత అండి? అవునా? సూర్యుడు కొంచెం దగ్గరికి వచ్చడానికి ఏమైంది? కొంచెం పైకి పోయినా అదే జరిగింది. కానీ దాన్ని క్రమంగా పెట్టాడుగా, అవునా కదా? అంటే నీ కొరకు దేవుడు ఎన్ని చేస్తున్నాడు? అసలుకి దేవుడు ఏం చేశాడు నా కోసం అంటే ఎన్నో చేస్తున్నాడు, అవునా? ఇవన్నీ చేస్తున్న దేవుడికి నువ్వు 1 గంట సమయం కేటాయించలేకపోతున్నావు రోజంతలో, అప్పుడు దేవుడు బాధపడడా? తప్పకుండా బాధపడతాడు. ఇదంతా శాశ్వతం కాదని తెలిసినప్పుడు, దాని కొరకు గంటల సమయం కేటాయించినప్పుడు, మరి శాశ్వతమైనది ఒకటి ఉంది అని తెలిసినప్పుడు దాని కొరకు కొంత సమయం అనేది కేటాయించాలిగా. ఉదయాన్నే ఒక అరగంట కేటాయించి ప్రార్థన చేసుకొని, ఓ 1/2 గంట ప్రార్థన చేసుకొని, 1/2 గంట వాక్యం చదివి, సాయంత్రం మళ్ళీ ఓ 1/2 గంట వాక్యం చదువుకొని, 1/2 గంట ప్రార్థన చేసుకున్నా చాలు కదా. కానీ సమయం ఉండదు. దేవుడు, ప్రార్థన, వాక్యం అనే లేకే బిజినెస్ మ్యాన్లు అయిపోతారు అందరూ. ఏంటిది?